సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లికి సంబంధించి విగ్రహం పెడతామని కేటాయించిన స్థలాన్ని ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ఇంకో 2 రోజుల్లో దాన్ని ఇనాగ్రేషన్ కూడా ఉంది. అమ్మ రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా యంగ్ అంటే అత్యంత పిన్న వయస్కులో అయిపోయిండు. 43 సంవత్సరాలు అయిందమ్మ. చాలా తొందరగా 5 సంవత్సరాలు పాలించిన తర్వాత చనిపోయాడు. ఒక దివంగత ప్రధాని, ఒక విజన్ 2020 అని మొదలుపెట్టిన ఆయన ఇవాళ లోకల్ బాడీని గట్టిగా చేయాలి, పైన ఇచ్చిన డబ్బులు కిందికి రావాలంటే 10 పైసలు కూడా చేరతలేవు, కాబట్టి లోకల్ బాడీ గట్టి కావాలి, డైరెక్ట్ లోకల్ బాడీకే ఇవ్వాలి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. అంటే ఒక సర్పంచ్, ఎంపీడీసీలు కింద వార్డు మెంబర్ల గురించి మాట్లాడినటువంటి ప్రధాని ఆయన. విజన్ 2020లో ఇవాళ మనం అనుభవిస్తున్న అన్ని లగ్జరీలు అందులో కూడా ఉన్నాయమ్మా. అవునన్నా కాదన్నా ఆ విజన్ 2020ని మన్మోహన్ సింగ్ గారు కానీ, మన పివి నరసింహారావు గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, వాజ్పేయి గారు కానీ ఇప్పుడు నడుస్తున్నాయి కూడా ఉన్నాయమ్మా. దీంట్లో ఏం తప్పు లేదు. ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి విగ్రహం తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారే క్రమంలో ఎవరుండేది తెలియనప్పుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది తప్పు. రెండవది, ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి సేవలకు రాజీవ్ గాంధీ గారి, అంబేద్కర్ గారి కన్నా ఎక్కువ స్థాయిలో విగ్రహం పెట్టచ్చు, ఎక్కడైనా ప్లేస్ చూసుకొని పెట్టచ్చు. ఇవాళ మీరున్నారు, ఆ విగ్రహాన్ని రోజు మెయింటైన్ చేస్తారు. రేపు వేరే ప్రభుత్వం వస్తుంది, వారి వ్యక్తి కాదు కాబట్టి ఆ విగ్రహాన్ని వదిలేస్తే ఎవరికి అవమానం? పార్టీకి. దివంగత ప్రధాని ఆయన రాజీవ్ గాంధీ గారికి అవమానం. చనిపోయిన వ్యక్తి మీద ఆటలాడడం అనేది మనుషులు చేసే పని కాదు, రాక్షసులు కూడా చేయరు. తెలివి ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు చేయనేకూడదు. ఇవాళ ఆయనది నువ్వు పెడతావు, రేపు పొద్దున ఎవరు మెయింటైన్ చేయాలి? నీవే పర్మనెంట్ కాదు కదా. రేపు పొద్దున ఇంకొక ప్రభుత్వం వస్తుంది, దాని పక్కన నేను అవుతా వాజ్పేయి గారిది పెట్టాలా? ఆ పక్కన ఇంకో 10 ఏళ్ళకు కేటీఆర్ గారు అవుతారు అనుకుందాం, కేసీఆర్ గారిది పెడతారా? పోతే ఏంది అది? అసలు ఏం తమాషా అది? ఆయనకిచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి కదా. అంతటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ ఇద్దరు మాట్లాడుతూ ఉంటే, అవమానం పాలవుతూ ఉంటే ఎవరిని అవమానించుకుంటున్నాం? ఈ దేశ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తిని అవమానిస్తుంటే, భవిష్యత్ తరంలో ప్రజలు ఎవరికైనా సేవ చేయాలని ఒక నాయకుడు అనుకుంటే ఇటువంటి అవమానాలు జరుగుతాయి, ఎవరికి చేసిన లాభం లేదు, వేస్ట్ అనే ఒక ఆలోచనను భవిష్యత్ తరాలకు చూపెడుతున్నారు కదా. స్వాతంత్ర సమరయోధులకు విగ్రహాలు ఉంటేనే కనీసం దాని మీద కాకిరెట్టేస్తే తూడ్చే నాతుడు లేడు. జననం రోజు, మరణం రోజు కనీసం దాన్ని కడిగే మనిషి లేడు. పూలదండ కూడా పూల షాప్లో అంటే బెదిరించి తీసుకొచ్చి ఆ పూలదండ వేసి ఫోటో దిగిపోయేటోళ్ళే తప్ప, ఆ తెల్ల బట్టలు వేసుకున్నాడు ఆ విగ్రహంకి అంత ఏడమరకంటుతుందని ఇట్లా ముట్టినట్టు దండేసి అట్లా నిలబడి ఫోటో దిగిపోతారు. దాని మెయింటెనెన్స్ ఉండదు, కలర్ వేయరు, ఏమేయరు. ఒకళ్ళ చేతి ఇరిగిపోతుంది, వాళ్ళ ముక్కు ఇరిగిపోతుంది, వాళ్ళ అద్దాలు ఉసిపోతుంది, వాళ్ళ పాయింట్ వెళ్ళిపోతుంది, వాళ్ళదో కాలు ఇరిగిపోతుంది, వాళ్ళది బూట్ ఇరిగిపోతుంది విగ్రహాలది. దాన్ని పట్టించుకుంటూనే లేదు. అది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇది. మళ్ళీ అటువంటి పరిస్థితులల్లో ఇవాళ కొత్త విగ్రహాలు పెట్టి ఏం చేస్తారు? రాజకీయ నాయకులు తెల్లబట్టలు వేసుకొని ఇవాళ ధర్నాకు పోతారు. కాకి రెట్టేసి కాకి ఎరుగుతూనే ఉంటుంది, రెట్టేస్తూనే ఉంటుంది, వీడు చూసుకుంటూ పోతూనే ఉంటాడు. మరి అరే షూ అని చెప్పి దాన్ని కొట్టేసి దాన్ని అక్కడ కడిగేసి అరే తుడిచేయాలా? ఇంత అవమానం అనే పరిస్థితిలో ఉన్నారా? జెండా వందనానికే 15 ఆగస్టు 26 జనవరి నాడు పొద్దున్న లేచి ఎంతమంది పోతున్నారమ్మా జెండాకు మొక్కనికి? ఆడవాళ్ళు అయితే మానేసారు, ఇది మా పనే కాదు, మా ఇంట్లో పని ఉన్నది, పిల్లలు ఉన్నారు, వీళ్ళ ఊడవాల తోమాల, మా పిల్లలు ఉంటారు, మళ్ళీ వంట చేయాలా, టిఫిన్ చేయాలా అని చెప్పి ఆడవాళ్ళు మానేసారు. జెండా వందనం కాడ కనిపిస్తారమ్మా? ఉద్యోగస్తులు తప్ప. టీచర్లకు తప్పదు కాబట్టి పోయి మొక్కేస్తారు, ఉద్యోగస్తులకు తప్పదు కాబట్టి పోయి మొక్కేస్తారు, రాజకీయ నాయకులు గెలిచినోడికి తప్పదు కాబట్టి పోయి చేస్తాడు. ఓడిపోయాక మళ్ళీ నేనైనా సరే రేపు ఎమ్మెల్యేగా ఓడిపోతే నేను కూడా పోను జెండా వందనం కాడికి. అది ఏంది అని అంటే పదవి ఉంది కాబట్టి పోవాలా, తప్పదేమో అని పోవడం. ఇక యూత్ అయితే సగం కటింగ్లు, పలిగిపోయిన పాయింట్లు, 12 గంటలకు లేస్తారు. 26 జనవరి 15 ఆగస్టు 2 హాలిడేస్. అలాగూ సండే కన్నా అధ్వానం.
సండేనన్నా ప్రోగ్రామ్ పెట్టుకొని పొద్దున్న లేచి దోస్తులతో పోతారు కానీ 26 జనవరి 15th ఆగస్ట్ అది కూడా దొరకదు ఏడా కాబట్టి ఈయన వంటారు 12 దాకా. ఇక ఇంకెవరు మిగిలినము? వృద్ధులు, పిల్లలు పిల్లలు ఆడుకుంటారు, ఎట్లా లేచి ఏడుస్తారు, ఆడుకుంటారు. వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు పిల్లలు ఏమైనా చదువుకుంటోళ్ళు ఉంటే స్కూళ్ళకి పోయేటోళ్ళు ఉంటే పాపం వాళ్ళకి ఏదో పొద్దున్న లేచి షూజు వీజు యూనిఫామ్ వేసుకొని ఆడిపోతే చాక్లెట్లు ఇస్తారని పోతారు. వాళ్ళు కూడా బిస్కెట్, చాక్లెట్, లడ్డు, స్వీట్ ఇస్తారు. పోకపోతే టీచర్ కొడుతుందనే భయం. ఇవన్నీ లాలూచితోనే ఉంది. అంటే చిన్నప్పటి నుంచి లాలూచి అలవాటు చేసిపోతున్నాం కానీ వారికి దేశభక్తి నేర్పి పంపుతలేము అక్కడికి. ఎందుకు పోయినావు అని అంటే లేదు. ఇవన్నీ చూస్తే ఒక గ్రామ పంచాయతీ కాడ కానీ ఓ ఆఫీస్ కాడ కానీ ఒక రోడ్డు మీద కానీ ఎవ్వరు కూడా జెండా ఎగిరేస్తే 4, 5, 10 మందికి ఎక్కువ ఉండనే ఉండరు. కానీ ఆ జెండా రావడానికి, ఆ జెండా ఎగరేయడానికి ఆ 15 ఆగస్టుకు ఉన్న విలువ 18, 19, 20 ఏళ్ళు 30 ఏళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసుకోకుండా కుటుంబాలను వదిలేసేసి తల్లిదండ్రులను వదిలేసి ఆంగ్లేయుల చేతిలో చనిపోయి ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. 30, 35, 40 ఏళ్ళల్లో భార్య పిల్లలను వదిలేసి వాళ్ళు చచ్చిపోయినా సరే కానీ నేను ఇంగ్లాండ్లను ఆంగ్లేయులను నలుగురిని చంపైనా నేను చచ్చిపోతానని చెప్పి నలుగురిని చంపి చచ్చిపోయినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి కోసమమ్మా? వారా ప్రాణాలు పొడగొట్టుకున్నారు. వారి కుటుంబాలు యాడుంటే వాళ్ళు పోయినాక ఆ కుటుంబాల కోసమా లేకుంటే భవిష్యత్ తరాల కోసమా స్వాతంత్రం తెచ్చింది? ఇవాళ పిజ్జా బర్గర్లు తినుకుంటే 12 దాకా వండమన్నారు. ఇవాళ ఊరికి బెల్ట్ షాపులు చేసుకుంటే మందు దాక్కుంటే 26 జనవరి 15th ఆగస్టుకు జెండాకు దండం పెట్టద్దని ఇవాళ చెప్పిర్రా ఎవరన్నా? అసలు ఆ రోజు పోతున్నారు అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఈడ? మీరు నేను మాట్లాడుతుంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కానీ నేను మాట్లాడింది విన్నోళ్ళు కానీ గుండె మీద చెయ్యేసుకుంటే ఎన్నిసార్లు దండం పెట్టినాం, ఎన్నిసార్లు పోయి వచ్చినాం అనేది తెలుసుకుంటే అర్థమైంది. ఒక స్కూల్లోనో కాలేజీలోనో ఇంటర్మీడియట్ వరకు లాస్ట్ ఇంటర్మీడియట్ దాకా, ఆ తర్వాత మాత్రం పోయేదే లేదు. ఇది పరిస్థితి. ఇక కొందరు పెద్ద మనుషులు పాపం తప్పదు కాబట్టి 30 ఏళ్ళ నుంచి పోతున్నారా జెండా కాడికి, ఇప్పుడు పోకపోతే ఎట్లా, ఇంత 4 ఏళ్ళు పోయేస్తారని ముసలోళ్ళు పోయేస్తారు. అదేదో సర్పంచ్ బాధ్యతని, అదేదో వార్డు మెంబర్ బాధ్యతని, అదో రాజకీయ నాయకుని బాధ్యతని, అదొక ఉద్యోగస్తుని బాధ్యతని మాది కాదని చెప్పి సాలించుకొని వన్నారు ఈ సింటోళ్ళు అయినారు. ఇప్పుడు అదే తెలంగాణకి అటువంటి దగ్గర విగ్రహాలు పెట్టి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు అదే తెలంగాణ తల్లికి సంబంధించి సెక్రటేరియట్లో పెడతామంటున్నారు. తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, ఇంకో తల్లి ఉండొచ్చమ్మా, కాదని నేను అంటలేను. తల్లులు గౌరవమే నాకు కూడా. మనమందరం భరతమాత పిల్లలమే అంటాం, భారతదేశం పౌరులం. మనం ఏ సిటిజన్ అంటే తెలంగాణ సిటిజన్, ఆంధ్ర సిటిజన్, కన్నడ సిటిజన్, కేరళ సిటిజన్ అనరు, సిటిజన్ ఆఫ్ ఇండియా అంటారు. మరి భరతమాత తల్లి విగ్రహం పెడతామన్న మూర్ఖులు ఎవడు ఉండరు ఎందుకు? ఆమె తల్లి కాదా? ఎందుకు తల్లులను వేరు చేసుకుంటా మాట్లాడు? ఆఖరికి ఫిమేల్ రాజకీయం కూడా చేసి కథలు పడుతున్నారే తప్ప, తల్లులను సృష్టిస్తున్నారే తప్ప నిజమైన మాటలు మాట్లాడేది లేదు. పెట్టచ్చు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టచ్చు, తెలంగాణకు ఒక తల్లి అనుకున్నప్పుడు పెట్టచ్చు, తప్పేముంది?